మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించారు. సో మన మెదక్ జిల్లాలో మొత్తం 492 492 గ్రామ పంచాయతీలకు గాను పంచాయత్ ఎలక్షన్లకి ఆల్రెడీ మనము షెడ్యూల్ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ నామినేషన్స్ ఆల్రెడీ మనకి 27 నవంబర్ నాడు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఈరోజు మనకి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ది కూడా మనకి లాస్ట్ డే ఉంది. సో ఈ రోజుకి మనకి మొత్తం కూడా అన్ని నామినేషన్స్ ఫస్ట్ ఫేజ్ వాళ్ళది మనకు కంప్లీట్ అయితే మన ఫస్ట్ ఫేజ్లో సుమారుగా 160 గ్రామ పంచాయత్స్ 1402 వార్డ్స్కి కూడా మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది. దాని నామినేషన్ చివరి తేదీ ఈరోజు. అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఎలక్షన్కి సంబంధించి మనకి సుమారుగా 8 మండలాలు ఉన్నాయి. సో ఈ 8 మండలాలకు సంబంధించి 149 గ్రామ పంచాయత్స్ 1290 వార్డ్స్లకు కూడా ఎలక్షన్ జరగబోతూ ఉంది. మరి ఇప్పుడు మనం నిజాంపేట మండల ఇక్కడ ఎలక్షన్ ప్రిపేర్నెస్ ఎట్లా ఉందని చూడడానికి రావడం జరిగింది. సో ఈ సెకండ్ ఫేజ్లో మనకి 8 మండలాలలో మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది. మరి 8 మండలాలకు కూడా రేపటి నుంచి మనకు నామినేషన్ ప్రక్రియ అంటే 30th నవంబర్కి మనకు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతూ ఉంది. సో 30th నవంబర్, 1 డిసెంబర్, 2 డిసెంబర్ 3 రోజులు మాత్రమే మనకి నామినేషన్స్ పంచాయత్కి ప్లస్ వార్డు మెంబర్స్కి తీసుకోవడం జరుగుతుంది. సో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 10:30 to 5 PM మధ్యలో వాళ్ళు వచ్చి నామినేషన్స్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేయడానికి ఒక హెల్ప్ డెస్క్ కూడా మనం పెట్టడం జరిగింది. సో అభ్యర్థులకు అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటి అనేసి అంటే కొన్ని మనం ముందుగా చూసుకోవాల్సిన ఇవి ఉంటాయి. సో సర్టిఫికేట్, సో ఎస్పెషల్లీ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైనా రిజర్వేషన్ వార్డ్స్లలో వేయాలనేసి అనుకుంటే సర్టిఫికేట్ కంపల్సరీ. వాళ్ళు అదే క్యాండిడేట్ ఉన్నారా లేదా, అదే రిజర్వేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నామినేషన్ కోసం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి ప్రియారిటీ బేసిస్ మీద ఒకటే రోజులో అకౌంట్ ఇవ్వాలని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా పోస్టల్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో మనం ఓన్లీ గవర్నమెంట్ బ్యాంక్స్లోనే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ పోస్టల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా కానీ పోస్ట్ ఆఫీస్లో అది కూడా మనకు చెల్లుబాటు అవుతుంది. సో నో డ్యూ సర్టిఫికేట్ ఏమైనా గ్రామ పంచాయతీకి బకాయిలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ప్రపోజర్ కానీ క్యాండిడేట్ కానివ్వండి వాటి అన్నిటికీ కూడా మళ్ళీ మనం పంచాయత్ సెక్రటరీస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి స్పెషల్ డ్రైవ్ పెట్టి కూడా ఎవరెవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి నో డ్యూ సర్టిఫికేట్ కూడా తొందరగానే వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మొత్తానికి అభ్యర్థులందరికీ ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా ఎంపీడీ ఆఫీస్కి రండి, ఇక్కడ క్లారిఫికేషన్ తీసుకోండి ఇక్కడ హెల్ప్ డెస్క్లో. సో నామినేషన్ పేపర్లు కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరుగుతుంది, అవి కూడా మరి తీసుకోండి. సో అందరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ మనకి ప్రలోభాలకు లోన్ కాకుండా అందరు కూడా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు పోటీ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేసినామని తెలియజేస్తూ, ఎవరైనా భయభ్రాంతులకు గురి చేసినా కానీ కూడా మనకి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎంఆర్ఓ గారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి మండల్ లెవెల్ ఇన్ఛార్జ్ ఉంటారు. సో ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేసినా కానీ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏ విధమైన పర్మిషన్స్ కావాలంటే కూడా తహసీల్దార్ గారు ఎస్హెచ్ఓ గారిని కోఆర్డినేట్ చేసుకొని పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సంబంధిత పోలీస్ శాఖ ద్వారా లోకల్ శాఖ నుంచి సో ఏం పర్మిషన్స్, వెహికల్ పర్మిషన్స్ లేకపోతే సభల పర్మిషన్స్ ఏమేమి కావాలని కానీ అభ్యర్థులు తహసీల్దార్కి సంబంధిత తహసీల్దార్కి కూడా అప్లై చేసుకుంటే వాళ్ళు పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కూడా అమల్లో ఉంది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని పాటిస్తూ సో అందరు కూడా నామినేషన్స్ దాఖలు చేయాలనేది కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడన్నా మన జిల్లాలో ఎక్కడన్నా కానీ ఎవరన్నా ఆప్షన్ పెట్టి సో ఈ సర్పంచ్ పదవి, వార్డు మెంబర్ పదవిని సో ఇన్ని వేలకు మనము దాన్ని ఆప్షన్ పెడతా ఉన్నాం అనేసి వేలం పాటలు వేయడము, లేకపోతే ఎవరైనా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు నామినేషన్ వేస్తా కానీ వాళ్ళని వేయకుండా ఆపడము, ఇటువంటి అనెథికల్ ప్రాక్టీసెస్ ఏమైనా చేస్తే క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేయండి వాళ్ళ మీద అనేసి కూడా ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఏకగ్రీవం అవ్వడానికి ఎవరి మీద ఒత్తిడి తెచ్చి ఏకగ్రీవాలు చేసినా, ఎవరైనా నామినేషన్ వేయకుండా వాళ్ళని ఒత్తిడికి గురి చేసి వాళ్ళని ప్రలోభాలకు గురి పెట్టినా కానీ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ కూడా తీసుకోబడుతుంది. సో దయచేసి అభ్యర్థులందరూ కూడా పోటీ చేస్తేనే ప్రజాస్వామ్యంలో మనకి ఏదైనా కానీ ఫలితం అనేది మంచిగా ఉంటుంది. పోటీ అనేది కూడా ప్రజాస్వామ్యంలో చాలా అవసరం కాబట్టి